బాకీ వసూలు. సూరయ్య సీతాపురానికి కొత్తగా వచ్చి స్థిరపడినవాడు. మొదటి నుంచి అవసరంలో ఉన్న వారికి మితిమీరిన వడ్డీలకు అప్పులిచ్చి బాగా కూడబెట్టాడు. పూర్వం ఉన్న ఊళ్ళో కొంతమంది కుర్రకారు తిరగబడి ఇకపై అధిక వడ్డీలు వసూలు చేస్తే సహించేది లేదని గట్టిగా బుద్ధి చెప్పడంతో స్థిరాస్తులన్నీ అమ్మి సీతాపురం చేరాడు. సీతాపురం వచ్చాక కూడా సూరయ్య తన పాత ధోరణిని మార్చుకోలేదు. అతడు అప్పులైతే ఇచ్చాడు కాని వాటిని తిరిగి వసూలు చేయడం కష్టమైంది. సూరయ్య అవస్థ చూసిన పొరుగువాడు, నీకు సాయపడగలవాడు ఒక చందనపురి సుమేధుడు మాత్రమే. వెళ్ళి అతడి సహాయం అడుగు అని సలహా ఇచ్చాడు. సూరయ్య వెంటనే చందనపురి వెళ్లి సుమేధుడిని కలుసుకున్నాడు. సుమేధుడు 20 ఏళ్ల యువకుడు. చందనపురి శివారులోని మామిడి తోపులో ఉంటున్నాడు. సుమేధుడితో తను వచ్చిన పని వివరించి ఎలాగైనా సహాయపడాలని వేడుకున్నాడు సూరయ్య. సుమేధుడు 1 వారం రోజుల్లో సీతాపురం రాగలనని చెప్పాడు. అన్నట్టుగా సుమేధుడు సీతాపురం వచ్చాడు. సూరయ్య అతడికి తన వద్ద అప్పు తీసుకుని ఇవ్వకుండా తిప్పుతున్న వాళ్ల పేర్లు చెప్పాడు. అంతా విని సుమేధుడు 1 వారం రోజుల్లో వాళ్ల నుంచి బాకీ వసూలు చేయడం గాని సులువుగా వసూలయ్యే మార్గం గాని సూచించగలనని సూరయ్యకు చెప్పాడు. 2 రోజుల తర్వాత సుమేధుడు సూరయ్యను అతనికి బాకీ ఉన్న సుందరయ్య ఇంటికి తీసుకువెళ్లి అక్కడ ఏం చేయాలో వివరంగా చెప్పి తనకు వేరే పనుందని వెళ్లిపోయాడు. సూరయ్య సుందరయ్యను బయటకు పిలిచి బాకీ విషయం అడిగాడు. సుందరయ్య ఇస్తాలేవయ్యా నా దగ్గర ఉన్నప్పుడు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. సూరయ్య అతన్ని వదలకుండా ఇచ్చేదాకా కదిలేది లేదని మొండికేశాడు. ఈ గొడవకు వీధిలో నలుగురు పోగయ్యారు. పెద్ద రచ్చ అవుతుందని భయపడిన సుందరయ్య సూరయ్యను లోపలికి పిలిచి, నా దగ్గర డబ్బు రాగానే తప్పకుండా నీ బాకీ వడ్డీతో సహా తీరుస్తానయ్యా, దయచేసి నా మాట నమ్ము అని ఎంతగానో బతిమాలుకున్నాడు. ఆ మాట ఊళ్ళోని 4 పెద్ద మనుషుల ముందు ఒప్పుకుంటే ప్రస్తుతానికి వదిలేస్తాను అన్నాడు సూరయ్య. చేసేది లేక సుందరయ్య పెద్ద మనుషుల ముందు సూరయ్యకు వాగ్దానం చేశాడు. అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. వస్తూనే సుందరయ్యతో, క్షమించండి సుందరయ్య గారు, పట్నంలో గొడవలుగా ఉండడంతో నాకు డబ్బు సకాలంలో అందలేదు. నిన్ననే అందింది. నేనే వద్దామని అనుకుంటుంటే మీ తాలూకా మనిషి వచ్చి సూరయ్య గారికి డబ్బు ఇవ్వవలసి వచ్చిందని వెంటనే రమ్మంటున్నారని చెప్పాడు. ఇదిగోనండి డబ్బు, సూరయ్య గారికి ఎంత ఇవ్వాలో ఇచ్చేయండి అన్నాడు. సుందరయ్య ముఖం వాడిపోయింది. నీరసంగా డబ్బు అందుకుని పెద్ద మనుషుల ముందు సూరయ్య బాకీ తీర్చేశాడు. సుందరయ్య వద్ద బస్తాలు ఫలానా వ్యక్తి ద్వారా పట్నంలో అమ్మాడని, అతడి నుంచి సుందరయ్యకు డబ్బు రావలసి ఉందని తెలుసుకున్న సుమేధుడు ఈ పథకం వేశాడు. సూరయ్యకు బాకీ ఉన్న మరొక వ్యక్తి చంద్రస్వామి. సుమేధుడు అతన్ని ప్రతిక్షణం వెంటాడి పరిశీలించసాగాడు. అతడికేమీ ఆధారం దొరకలేదు. కానీ చంద్రస్వామి తరచుగా ఊరి మధ్యలోని పెద్ద భవంతిలో ఉండే రామరాజు ఇంటికి వెళ్లి వస్తుంటాడని తెలిసింది. సుమేధుడు మరికొంత ప్రయత్నం చేసేసరికి అసలు విషయం తెలిసిపోయింది. రామరాజు నగరంలో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. చంద్రస్వామికి చదువు పూర్తయి నిరుద్యోగిగా తిరుగుతున్న ఒక కొడుకున్నాడు. రామరాజు ద్వారా వాడికి రాజస్థానంలో ఏదైనా ఉద్యోగం వేయించాలని అతని ఉద్దేశం. అందుకు రామరాజు చేసిన ప్రయత్నం ఫలించి త్వరలో చంద్రస్వామి కొడుకుకు నగరంలో ఉద్యోగం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సుమేధుడు బాగా ఆలోచించిన మీదట సూరయ్యను పిలిచి రామరాజు ఇంటికి వెళ్లి ఏం చేయాలో చెప్పాడు. సూరయ్య అదే ప్రకారం రామరాజు వద్దకు వెళ్లి తనకు చంద్రస్వామి బాకీ ఉన్న విషయం చెప్పి, చాలా రోజుల నుంచి బాకీ వాయిదా వేస్తూ వస్తున్నాడు, దయచేసి చంద్రస్వామి నా బాకీ చెల్లించేలా చూడండి, మీ మేలు ఎప్పటికీ మరువను అన్నాడు. రామరాజు సూరయ్య ముందే చంద్రస్వామిని పిలిపించి, ఏమయ్యా, అప్పు తీసుకున్న వాడివి దాన్ని సక్రమంగా తీర్చాలన్న ధ్యాస లేదా? రేపు నాకు కూడా ఇలాగే చేస్తావా అని అడిగాడు. చంద్రస్వామి ముఖం చిన్నబుచ్చుకుని అప్పటికప్పుడే వెళ్లి డబ్బుతో తిరిగి వచ్చి సూరయ్య అప్పు చెల్లించాడు. సూరయ్య సుమేధుడి తెలితేటల్ని పొగిడి, నీ సహాయం నేను మర్చిపోలేనిది. అయితే ఇక ముందు కూడా నా వ్యాపారం సజావుగా జరగడానికి ఏదైనా మంచి చిట్కా చెప్పి వెళ్ళు అన్నాడు. దానికి సుమేధుడు,
ఎన్ని చిట్కాలు చెప్పి ఏం లాభం? మన వ్యాపారం నిజాయితీతో కూడుకుని నలుగురు హర్షించేలా ఉన్నప్పుడు ఎలాంటి చిట్కాలు అవసరం లేదు. ఎదుటివాడి అవసరాన్ని ఆసరాగా తీసుకుని మితిమీరిన వడ్డీకి ఆశపడకుండా ధర్మ వడ్డీ తీసుకోండి చాలు అన్నాడు. అంతా బావుంది, కానీ ఇంకా ఒక బాకీ మిగిలిపోయింది. అది కూడా వసూలై ఉంటే బావుండేది అన్నాడు. సూరయ్య పెద్దగా నిట్టూర్చి, ఎవరు? ఆ శంకరయ్య సంగతేనా? చెప్పాను కదా, పాపం అతన్ని వదిలేయి. వాళ్ళ తమ్ముడితో గొడవపడి పంతానికి పోయి చాలా నష్టపోయాడు అన్నాడు సుమేధుడు. అయితే ఆ బాకీ నేను పూర్తిగా వదులుకోవాల్సిందేనా అన్నాడు సూరయ్య చాలా బాధగా. సుమేధుడు కాసేపు మౌనంగా ఆలోచించి, నీకు ఇన్ని బాకీలు వసూలు చేసి పెట్టాను, అందుకు నాకు ప్రతిఫలంగా కొంత ఇస్తావు కదా, ఆ సొమ్ము నాకేం వద్దులే, దానిని శంకరయ్య బాకీ కింద జమ కట్టుకో అన్నాడు. నిర్వికారంగా, మాటలతో ఏమాత్రం విరుపు లేకుండా అంటున్న సుమేధుడి ముఖంలోకి చూసిన సూరయ్యకు జ్ఞానోదయం అయినట్లయింది. అంతేకాదు, అప్పటికప్పుడు ఒక నిశ్చయానికి వచ్చాడు. తన కూతుర్ని సుమేధుడికిచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. సుమేధుడిపై అంత నమ్మకం కలిగింది సూరయ్యకు. సూరయ్య ఒకసారి గొంతు సవరించుకుని, నువ్వు తెలివైన వాడివే కాదు, మంచి మనసున్న వాడివి. నువ్వన్నట్టు నీకు కావలసిన డబ్బు శంకరయ్య బాకీ కింద జమ కట్టుకుంటాను. కానీ నీకు ప్రతిఫలంగా నేనొక కానుక ఇవ్వదలిచాను. ఆ విషయం మా అమ్మాయి సువర్చలనడిగి చెబుతాను అంటూ లోపలికి నడిచాడు. అంతవరకు తలుపు చాటున ఉండి వాళ్ల సంభాషణ వింటున్న సూరయ్య ఏకైక పుత్రిక సువర్చల సిగ్గుతో పెరట్లోకి పరుగు తీసింది. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. వింటున్నది చూస్తున్నది కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.